ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ధర ధరించున్నది. ఒకప్పుడు విష్ణుమూర్తి ఆదివరాహమూర్తిగా తన కోరలపై ఈ భూమిని ధరించి ఉద్ధరించాడు. అలా ధరించబడినది కాబట్టి ఈ భూమికి ధర అనే పేరు వచ్చింది. ఈ భూమి కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారిని కూడా ధర అన్నారు. బ్రహ్మాండంలో ఉన్న గ్రహతారకాదులన్నీ నిరంతరం గమనములోనే ఉన్నా అవన్నీ ఒకదానితో ఒకటి కొట్టుకోకుండా వాటి గమన విధానాల్లోనే అవి ఉండేట్టుగా వాటన్నిటినీ తన యోగాశక్తి చేత అమ్మవారు ఉంచుతుంది. అలా ఉంచగలిగే శక్తిని ధరించడం అంటారు. ధరాసుత సమస్త జీవులను తన సంతానముగా కలిగినది. భూమిని ధరించేవి పర్వతాలు. పర్వతాలను ధరాధరాలు లేదా మహీధరాలు అంటారు. ఈ పర్వతాలలో అత్యున్నతమైనది అతి మహిమాన్వితమైనది హిమవత్ పర్వతము. ఈ హిమవత్ పర్వత రాజపుత్రిక కాబట్టి అమ్మవారు ధరాసుత. ధర అంటే భూమి, ధరాసుత అంటే భూమి నుండి పుట్టే సమస్త ఔషధాలు మొదలగునవి. వీటి స్వరూపురాలుగా ఉంటుంది కాబట్టి అమ్మవారు ధరాసుత. ధన్య ధనము కలవారు ధన్యులు. ఇక్కడ ధనము అంటే మనలో ఉండే మంచి లక్షణాలు, మన వలన ఇతరులకు ప్రయోజనం కలిగించేవి. ఉదాహరణకు ఒక చెట్టు వలన మనకు కలిగే ప్రయోజనం తెలిసినదే. ఇతరులకు ఉపయోగపడేవి ఏమి ఉన్నాయో అవి ఆ చెట్టు యొక్క ధనం. ఒక చెట్టు ఇంతటి ధన్య అయితే ఇక జగన్మాత గురించి చెప్పడం అసాధ్యం. అమ్మవారు ధన్య. ధన్య అంటే ధన్యత కలిగి ఉండడం. పరమాత్మయందు దృష్టి సారించి ఉన్నవారు అందరి పట్ల ధన్యతాభావంతో ఉంటారు. ధర్మిణి ధర్మస్వరూపిణి. ధర్మాలను గుణాలుగా తీసుకురాగలిగేది అమ్మవారే. అంటే ప్రకృతిలో ఉండే ధర్మాలను సత్యాలను గుణాలుగా కలిగిన ప్రాణికోటిగా తీసుకురాగలిగేది అమ్మవారే అని అర్థం. ధర్మాలను తన యందు కలిగి వ్యక్తుల ద్వారా గుణాలుగా వ్యక్తం చేయగలిగినది కాబట్టి అమ్మవారు ధర్మిణి. ధర్మములు ఆచరింపచేయునది అని ఈ నామానికి అర్థం. ధర్మవర్ధిని ధర్మమును వర్ధిల్ల చేయునది. ఏ ప్రవర్తన మనకు ఉంటే ఆ పరమధర్మమునందు మనము ఉంటామో ఆ ప్రవర్తనాత్మకమైన ధర్మాన్ని మనలో పెంపొందింపచేయునది కాబట్టి అమ్మవారు ధర్మవర్ధిని. సృష్టిలోని జీవులు వీలైనంత వరకు ధర్మ ప్రకారమే జీవనాన్ని గడిపేట్టుగా జాగ్రత్త పడుతుంది. ఒకవేళ వారు తప్పుడు త్రోవ త్రొక్కితే తత్ఫలితంగా వచ్చే సన్నివేశాలు సంఘటనల ద్వారా వారికి తెలియచేసి ధర్మోన్ముఖులుగా వారు మారేట్లు తీర్చిదిద్దే శిక్షణనిస్తుంది. ఈ విధంగా మన ద్వారా ధర్మవర్ధనం జరిగేట్లు చేసేది కాబట్టి అమ్మవారు ధర్మవర్ధిని. లోకాతీత లోకమునకు అతీతమైనది. అమ్మవారు అన్ని లోకాలకు అతీతమైనది. లోకాలు అంటే ఇంద్రలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం మొదలైనవి. లోకాలు అనేవి ఒక చైతన్య స్థాయిలు. ఆమె శివుడితో పాటు పరాకైలాసము అని కూడా పిలువబడే మహాకైలాసంలో నివసిస్తుంది. ఇతర లోకాలను అధిగమించి మహాకైలాసంలో నివసించున్నది అని ఒక అర్థం. మొత్తం లోకాలు 14. అందులో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. ఒక్కొక్క లోకం జ్ఞానంలో ఒక్కొక్క స్థాయికి ప్రతీక. అమ్మవారు ఈ లోకాలన్నిటికీ అతీతం. అందుకే లోకాతీత అనబడుతుంది. 7 ఊర్ధ్వలోకాలు అవి భూ, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం. 7 అధోలోకాలు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ.
మన ప్రజ్ఞాకక్షలకు అందని స్థితిలో ఉండునది. బ్రహ్మాండ పరిధిలోనూ పిండాండ పరిధిలోనూ లోకానికి అతీతంగా ఉండునది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును. గుణాతీత, గుణములకు అతీతమైనది. గుణములన్నీ అమ్మవారి నుండే పుట్టాయి. సృష్టి ప్రారంభములో ముందు గుణములు వచ్చాయి. వీటి నుండి భూతములు వచ్చాయి. అందుకే ఈ సృష్టి అంతా త్రిగుణాత్మకమైనది. అమ్మవారు వీటికన్నా ముందు నుండి ఉన్నది. వీటికి అతీతమైనది. త్రిగుణాలకు అతీతముగా ఉండునది అని ఈ నామానికి అర్థం. సర్వాతీత, అన్నింటికీ అతీతురాలు. లోకాతీత, గుణాతీత ఇలా ఒక్కొక్క దాని పరంగా అతీతంగా ఉండునది అని అమ్మవారిని గురించి చెబుతూ ఈ నామంలో మాత్రం అమ్మవారు సర్వమునకు అతీతము అని స్పష్టం చేశారు. మహాకామేశ్వరునికి సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగింది. అప్పుడు కర్మ, త్రిగుణములు, కాలములు, భూతములు ఈ క్రమంలో సృష్టి జరిగింది. ఆ మహాకామేశ్వరుని మహాసంకల్పమే శక్తి రూపమున ఉన్న అమ్మవారు. అందుకే అమ్మవారు అన్నింటికీ అతీతమైనది. సమాత్మిక, క్షమాగుణము కలిగినది. ఇంద్రియ నిగ్రహాన్ని సమము అంటారు. ఇది ఉన్నవారికే శాంతి ఉంటుంది. యోగములో సమాధి స్థితి రావాలంటే మొదటిగా ఇంద్రియాలు మనస్సు యందు లీనమవ్వడం జరగాలి. అటుపైన ఆ ఇంద్రియాలు మనస్సు మనము చెప్పినట్టు వినాలి. ఇలా జరగడానికి చాలా అభ్యాసం అవసరం. తద్వారా ఆత్మదర్శనం అవుతుంది. సమమును ఆత్మస్వరూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థం. ధరాధర సుతా ధన్యా ధర్విణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్యా బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరీ సువేషాఢ్యా సువాసిని. బంధూక కుసుమ ప్రఖ్య. బంధూక పుష్పం అంటే మంకెన్న పువ్వు వంటి ప్రకాశం కలిగినది. మందార పువ్వులాగానే ఎర్రగా ఉండే మంకెన్న పువ్వుకు బంధూక కుసుమం అనే నామాంతరం కూడా ఉంది. మంకెన్న పుష్పమే కాదు, దాని వృక్షపు చెక్క కూడా ఎర్రగానే ఉంటుంది. అమ్మవారు బయటకు తనను తాను వ్యక్తమయ్యేటప్పుడు ఈ మంకెన్న పుష్పములాగా విచ్చుకుంటుంది. ప్రఖ్య అంటే ఉచ్చరింపబడుట అనే అర్థం కూడా ఉంది. ఉచ్చరింపబడుట అంటే విచ్చుకోవడం, వ్యక్తమవడం, సృజించడం లాంటివి. కాబట్టి కుసుమ ప్రఖ్య అంటే మంకెన్న పువ్వులాగా వ్యక్తమయ్యేది అని అర్థం. మంకెన్న పుష్పపు కాంతితో ప్రకాశించినది అని ఈ నామానికి అర్థం. బాల, 2 నుంచి 10 సంవత్సరముల వయసు గల పాపను బాల అంటారు. బాల ఎర్రని వస్త్రాలు ధరించి నుదిటిపై చంద్రవంక అలంకరింపబడి 3 కళ్ళు కలిగిన ఉదయించే సూర్యుడిలాంటి తేజస్సు కలిగిన ఎర్రటి కమలము మీద కూర్చుని 4 చేతుల్లో పుస్తకము, జపమాల, అభయ మరియు వరద ముద్రలను కలిగి ఉన్న వ్యక్తిగా వర్ణింపబడింది. నవరాత్రులలో బాలాపూజ చేస్తారు. 2 సంవత్సరాల పాపను కుమారి అంటారు. 3 సంవత్సరాల పాప త్రిమూర్తి, 4 కళ్యాణి, 5 రోహిణి, 6 కాళి, 7 చండిక, 8 శాంభవి, 9 దుర్గ, 10 సుభద్ర. ఈ విధమైన పేర్లతో అమ్మ బాలా త్రిపుర సుందరిగా అర్చింపబడుతుంది. 9 సంవత్సరాల వయసు గల బాలాదేవి మంత్రానికి కూడా 9 బీజాక్షరాలు ఉంటాయి. ఆ 9 బీజాక్షరాలను ఈ క్రింది తెలిపిన విధంగా యంత్రనిబద్ధం చేసి పూజ చేస్తే సరస్వతి అనుగ్రహము, సర్వకళాభినివేశము, సర్వమంగళప్రదమైన మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. శ్రీ విద్యా పూజలో మొదటిగా ప్రారంభింపబడే మంత్రం బాలామంత్రం. బాలామంత్రం ఐం క్లీం సౌః, సౌః క్లీం ఐం, ఐం క్లీం సౌః. ఈ బీజాక్షరాలు చెప్పి
శ్రీ బాలా త్రిపుర సుందరియై నమః అని జపించాలి. లీలా వినోదిని. బ్రహ్మాండమును సృష్టించడం అను లీలయందు వినోదమును కలిగినది. మనము ఒక పని మొదలుపెట్టి అది ఎలా పూర్తవుతుందో దాని ఫలితం ఏమిటో తెలియక ఆందోళన పడుతూ ఉంటాము. అమ్మవారు సర్వజ్ఞ కనుక సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహములను ఒక ఆటలాగా ఎటువంటి ఆందోళన లేకుండా సులువుగా చేసేస్తుంది. దీనినే లీల అంటారు. పసిపిల్లలు కేరింత కొడుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు. వారి ఉద్దేశం ఇతరులను సంతోషపరచడం, బాధ పెట్టడం కాదు. అసలు వారి ఆటకు ఎటువంటి ఉద్దేశమూ ఉండదు. అలాగే సృష్టి స్థితిలయ తిరోధానము అనుగ్రహము అనే పంచకృత్యాలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని లీలలుగానే వినోదిస్తుంది. కాబట్టి అమ్మవారు లీలా వినోదిని. బాలకృష్ణుని రూపంలో కృష్ణుడు చేసిన రాక్షస సంహారాలన్నీ కూడా లీలలు క్రిందకే వస్తాయి. సుమంగళి. మంగళకరమైన రూపము కలిగినది. అమ్మవారు శోభనమైన మంగళము కలది. అమ్మవారు నిత్య సుమంగళి. ఆమె భర్త మృత్యుంజయుడు, మృత్యువుకే మృత్యువు. అమ్మవారు శ్రీ విద్యా మంత్రదీక్ష తీసుకున్న స్త్రీమూర్తుల యందు ఉంటుంది. అందుకే సుమంగళి అనబడుతుంది. మంగళం అంటే బ్రహ్మము. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపము. అందుకే సుమంగళి అనబడుతుంది. సుఖకరి. సుఖమును కలిగించున్నది. ధర్మబద్ధమైన కోరికలను తీరుస్తూ లౌకిక సుఖములను ప్రసాదించున్నది కనుక అమ్మవారు సుఖకరి అనబడుతుంది. అలాగే శాశ్వతమైన సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేది మోక్షం ఒకటే. అటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు సుఖకరి అనబడుతుంది. సువేషాఢ్య. మంచి వేషము కలిగినది. ధరించిన వస్త్రములతోనూ ఆభరణములతోనూ పుష్పమాలాది ప్రకృతి సిద్ధమైన అలంకారాదులతోనూ గంధాది లేపనాలతోనూ పరమ పావనమైన పాదపారాణితోనూ మంగళ చిహ్నములతోనూ ఉండే అమ్మవారి వేషం, అమ్మవారి రూపం నేత్రపర్వంగా, మనోహరంగా, మహాటీవిగా, మహోజ్వలంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు సువేషాఢ్య. సువాసిని. మంగళప్రదంగా భర్తతో నివసించే భార్యని సువాసిని అని అంటారు. లలితాంబిక శుభప్రదంగా మరియు దయతో అలంకరింపబడినది మాత్రమే కాకుండా అన్ని మంచి లక్షణాల స్వరూపం. కాబట్టి ఆమెను వాగ్దేవులు సువాసిని అని సంబోధిస్తారు. బంధూకకుసుమ ప్రఖ్యా బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా. సువాసిన్యర్చన ప్రీత. సువాసినులు చేయు అర్చనలయందు ప్రీతి కలిగినది. ఈ నామానికి రెండు విధాలుగా అర్థాలు చెప్పుకోవచ్చును. సువాసిన్యర్చన అంటే సువాసిని స్త్రీలకు జరిగే పూజ అనే భావంలో సువాసినుల పట్ల గౌరవంగా మర్యాదగా ప్రవర్తించడం, వారిని పవిత్ర వ్యక్తులుగా భావించడం అంటే అమ్మవారికి ఇష్టం అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. రెండు, సువాసిని స్త్రీలచే తాను అర్చింపబడడం అంటే అమ్మవారికి ప్రీతికరం అనే విధంగా ఇంకో అర్థం చెప్పుకోవచ్చును. సువాసినులను నవావరణ పూజ ముగింపులో ఎంతో గౌరవిస్తారు మరియు పూజిస్తారు. ఆ శోభన. ఆ అనే అక్షరం శోభన అనే పదాన్ని బలపరుస్తుంది. శోభన అంటే అందమైనది మరియు ఆ శోభన అంటే చాలా అందమైనది. సువాసిన్యర్చన ప్రీత, శోభన అనే విధంగా రెండు నామాలుగా అనిపిస్తాయి. అలా చెప్పుకున్నా తప్పులేదు. కానీ శోభన అనే నామం 462వ నామముగా ఇంతకు పూర్వమే వచ్చింది. లలితా సహస్రనామంలో ఒకసారి వచ్చిన నామము మళ్ళీ పునరావృతం కాదు. కనుక
ముందు నామమైన సువాసిన్యర్చన ప్రీతాలో ఆఖరి అక్షరమైన తాను త మరియు ఆ అని విడదీసి తరువాత నామమైన శోభనాను ఆ శోభనాగా చెప్పడం జరుగుతుంది. అశోభన అంటే అమ్మవారు కురూపి, అపవిత్రరాలు అనే అర్థాలు వస్తాయి. అది దోషం అవుతుంది. కనుక శ్రద్ధతో ఆ శోభన అని చదవాలి. అప్పుడు పరమ పవిత్రమైన, స్వచ్ఛమైన, సకల లోకాతీతమైన సౌందర్యముతో విరాజిల్లునది అని ఈ నామానికి అర్థం. శుద్ధ మానస, మంచి మనస్సు కలిగినది. మనస్సు ఇంద్రియాలతో ముడిపడి ఉంటే అది అపవిత్రమవుతుంది. మనస్సు పరిశుద్ధి కావాలంటే పవిత్ర భావనలు, పవిత్ర వ్యక్తుల నామస్మరణ, జీవిత చరిత్రలు చదువుకోవాలి. పవిత్రుల చరిత్రలను, నామస్మరణలను చేయువారి మనస్సులను పరిశుద్ధముగా చేయునది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. శుద్ధమానస అని అమ్మవారి మనస్సును గురించి చెప్పాలంటే మనస్సు యొక్క స్వచ్ఛత బ్రహ్మం యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి అని చెప్పబడింది. ఇంద్రియాలతో ముడిపడడం వంటివి అమ్మవారికి ఉండవు. అమ్మవారి యొక్క ఈ లక్షణం అమ్మవారు పరబ్రహ్మము అని మరొకసారి స్పష్టం చేస్తుంది. బిందు తర్పణ సంతుష్ట. శ్రీచక్రంలో బిందువు ముఖ్యమైనది. అది శివశక్తుల సంగమ స్థానం. అర్చన చేసేటప్పుడు అమ్మవారికి ఈ బిందువునందే తర్పణ చెయ్యాలి. మనలో బ్రహ్మరంధ్ర స్థానం వద్ద ఉండే సహస్రారంలోని చంద్రమండలం వద్ద ఉన్న స్థానాన్నే బిందువు అంటారు. మనస్సు ఆత్మలో లీనమయ్యే చోటు ఈ బిందువే. ఈ స్థితికి రావడం కుండలిని యోగంలో ఎంతో సాధన ఉన్నవారికి సిద్ధిస్తుంది. అందుచేతనే ప్రస్తుత నామం స్తోత్రంలో చివరికి చెప్పబడుతోంది. సాకారమైన జగత్తుకు సంకల్పమే ఈ బిందువు అని కూడా అర్థం చెప్పుకోవాలి. ఈ బిందువు వద్ద జరుగు తర్పణ హవిస్సులకు సంతృప్తి చెందునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. పూర్వజ, అనాదిగా ఉన్నది. ఇంతకుముందు నామంలో బిందువు గురించి చెప్పడం జరిగింది. ఆ బిందువు కంటే ముందు ఉండేది అమ్మవారు అని ఈ ప్రస్తుత నామం సూచిస్తుంది. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుని కన్నా ముందు పుట్టినట్టుగా చెప్పబడిన యోగమాయ ఈ పూర్వజానామాన్ని సూచిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. పరబ్రహ్మను విష్ణు పురాణంలో మహావిష్ణువుగాను, శివపురాణంలో సదాశివుడుగాను, దేవీ భాగవతంలో అమ్మవారుగాను చెప్పడం జరిగింది. వేదాంతంలో పరబ్రహ్మగానే చెప్పబడింది. ఏ నామరూపాలతో ఉన్నా పరబ్రహ్మం ఉండడమే కానీ పుట్టడం ఉండదు. పరబ్రహ్మానికి మాత్రమే పూర్వజ అన్న మాటకు అర్హత ఉంది. త్రిపురాంబిక, త్రిపురములందు ఉండు అమ్మవారు. శ్రీచక్రములోని 8వ ఆవరణమే మహాత్రికోణం. దీనికి అధిదేవత. త్రిపురములకు అధిపతి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, వాగ్భవ, కామరాజ శక్తికూటాలు, సత్వరజస్తమో గుణాలు, సృష్టి స్థితి లయలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు, వామ, జ్యేష్ఠ, రౌద్రాది శక్తులు, మాతృ, మాన, మేయములు మొదలైన త్రిపుటాలకు అధిపతి. నవావరణలో బిందు స్థానంలో ఉన్న అమ్మవారు. నాభి, హృదయము, విశుద్ధి ఈ మూడింటికి కూడా మూల కారణమైన మాతృస్థానముగా ఉండే అమ్మవారిని త్రిపురాంబిక అంటారు. నాభి, హృదయం, విశుద్ధి ఈ 3 పురాల్లోనూ ఉండే భైరవులకు అధిదేవత అయిన అమ్మవారిని త్రిపుర భైరవి అంటారు. అలాగే త్రిపురాలలో సౌందర్యం స్థాపించబడే ఆ సౌందర్యమూర్తే త్రిపుర సుందరి అని పిలువబడుతుంది.
త్రిపురములుగా సూచింపబడు వాటికి మూలమైన తల్లి వంటిది అని ఈ నామానికి అర్థం. సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధమానసా బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి. దశముద్ర సమారాధ్య 10 రకముల ముద్రలచే ఆరాధింపబడునది. అమ్మవారిని ముద్రలు అని పిలువబడే 10 రకాల వేళ్ల సంజ్ఞల ద్వారా పూజిస్తారు. సమారాధన అంటే ఆరాధన. ముద్రలు అనేవి సంబంధిత దేవత యొక్క శక్తిని సూచించే వేళ్ల ఆకృతీకరణ. అవి అభ్యాసకునికి మరియు దేవతకు మధ్య మార్పిడికి రహస్య సంకేతాలు మరియు వాటిని ఎప్పుడూ బహిరంగంగా ఉపయోగించకూడదు. ముద్రలు చాలా శక్తివంతమైనవి. శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు ప్రత్యేకంగా 10 ఉన్నాయి. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వకేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రికండ. ఈ ముద్రలు 10ంటిని దశముద్రలంటారు. కుడి చేతి వ్రేళ్లను శివతత్వంగా, ఎడమ చేతి వ్రేళ్లను శక్తితత్వంగా మేళనతో శివశక్తి సామరస్య రహస్యార్థాలను సృష్ట్యాది కృత్యాల పరంగా ఎన్నింటినో ఇటువంటి ముద్రల రూపంలో అభినయించవచ్చు. అమ్మవారి సాన్నిధ్యంలో ఇటువంటి ముద్రలను ప్రదర్శిస్తూ ఆరాధిస్తే అమ్మవారికి చాలా ఇష్టమవుతుందట. అందుచేత అమ్మవారు దశముద్ర సమారాధ్య. త్రిపురాశ్రీ వశంకరి. త్రిపురాశ్రీ అనే దేవి అత్యున్నత జ్ఞానానికి ప్రసిద్ధి. ఈమె అమ్మవారిలో ఒక భాగం. శ్రీచక్రంలోని 5వ చక్రాన్ని అధిష్ఠించి ఉండే త్రిపురాశ్రీ అనే దేవత ప్రసన్నమయ్యేట్టు చేయగలిగినది అమ్మవారు. కాబట్టి అమ్మవారు త్రిపురాశ్రీ వశంకరి. జ్ఞానముద్ర. బొటనవ్రేలు చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3 వ్రేళ్లను నిటారుగా ఉంచుట. ఇంతకు ముందు నామములో దశముద్ర సమారాధ్య అని చెప్పబడింది. ఆ నామములో చెప్పబడిన ముద్రలు ప్రత్యేకంగా శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు. ఇప్పుడు అమ్మవారికి జ్ఞానముద్ర అనే నామం కూడా చెప్పబడిందంటే అన్ని ముద్రలలోకి ప్రత్యేకమైనది, విశిష్టమైనది ఈ ముద్ర అని వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ జ్ఞానముద్రనే చిన్ముద్ర అని కూడా అంటారు. చేతికి ఉన్న 5 వ్రేళ్లలో చిటికెన వ్రేలు భార్యకి ప్రతీక, ఉంగరపు వ్రేలు సంతానానికి, మధ్య వ్రేలు సంపదకు, చూపుడు వేలు జీవాత్మకు, బొటన వ్రేలు పరమాత్మకు ప్రతీక. కుడి చేతి చూపుడు వ్రేలు కొసను బొటన వ్రేలి కొసకు తగిలించి మిగిలిన 3 వ్రేళ్లను నిట్ట నిలువుగా పైకి అంటే అభయముద్రలోలాగా ఉంచినప్పుడు ఏర్పడే ముద్రను చిన్ముద్ర లేదా జ్ఞానముద్ర అని అంటారు. ఈ ముద్రను తిలకిస్తున్నప్పుడు సందేహాలు నివృత్తి జరిగి సర్వజ్ఞానం ద్యోతకమవుతుంది. అంతటి ప్రాముఖ్యం గల ముద్ర కాబట్టి ప్రత్యేకంగా జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారు ఈ జ్ఞానముద్రా స్వరూపిణిగా చెప్పబడింది. చూపుడు వ్రేలు, బొటన వ్రేలు, కొసలు కలిసినప్పుడు అవి 2 ఒక వృత్తాకారాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఆకారం పూర్ణత్వానికి, పూర్ణ అనుస్వరానికి సంకేతం. ఈ ముద్రలో బొటన వ్రేలు జీవుణ్ణి, చూపుడు వ్రేలు బ్రహ్మను సూచిస్తాయి. కాబట్టి ఆ రెండింటి కలయిక జీవేశ్వర సర్వేశ్వర ఐక్యాన్ని, అద్వైత స్థితిని, కైవల్యాన్ని సూచిస్తుంది. కాబట్టి దీనిని మించిన ముద్ర లేదు. అందుకే అమ్మవారికి ఈ ముద్ర అత్యంత ప్రీతిపాత్రం. జ్ఞానగమ్య. జ్ఞానముచే చేరదగినది. గమ్యం అంటే చేరుకోదగినది. అమ్మవారిని జ్ఞానం ద్వారా మాత్రమే చేరుకోగలం.
లేదా అమ్మవారిని జ్ఞానం ద్వారా మాత్రమే గ్రహించగలం. అమ్మవారిని 3 మార్గాల ద్వారా పొందవచ్చు. భావన లేదా ధ్యానం ద్వారా. భావనాగమ్య అనే 113వ నామం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. రెండవది భక్తి ద్వారా. భక్తిగమ్య అనే 119వ నామం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. లేదా జ్ఞానము ద్వారా. ప్రస్తుత నామం జ్ఞానగమ్య. ధ్యానము మరియు భక్తి మార్గాలు చివరకు జ్ఞానములో కలిసిపోతాయి. అక్కడ ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. జ్ఞానము చేత పొందగలుగునది అని ఈ నామానికి అర్థం. జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. జ్ఞానము చేత తెలియబడు స్వరూపము కలిగినది. జ్ఞానము మరియు జ్ఞేయము అనే పదాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి. జ్ఞానము అంటే తెలుసుకోవడం లేదా అవగాహన. జ్ఞేయము అంటే తెలుసుకోవలసిన విషయం అని అర్థం. అమ్మవారిని గురించి తెలుసుకోవడం జ్ఞానం. అమ్మవారిని గురించి తెలుసుకోవలసిన విషయం జ్ఞేయం. జ్ఞానమును జ్ఞేయమును తన స్వరూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థం. సహస్రనామం చివరిలో వాగ్దేవతలు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను పదే పదే నొక్కి చెప్పడం జరిగింది. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ యోనిముద్రా త్రికండేశీ త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. యోనిముద్ర జ్ఞానముద్రలాగానే యోనిముద్రకు కూడా కొంత ప్రత్యేకత ఉన్నది మరియు దశముద్రలలో 9వది. సాధకుడు అమ్మవారి నుంచి ఆత్మజ్ఞానానుగ్రహం తద్వారా శివ సాయుధ్యం పొందే ముద్ర ఇది. బొటన వ్రేళ్ళు 2 ఒకదానిపై ఒకటి సరళ రేఖలాగా ఉంచి 2 చూపుడు వ్రేళ్లను 2 వైపులా ఏటవాలుగా ఉంచి పై కొనలను కలిపితే సమద్విబాహు త్రిభుజాకారం వస్తుంది. ఈ ఆకారంలో ఉండే ముద్రను యోని ముద్ర అంటారు. త్రికోణాలతో ఉండేది కాబట్టి త్రికోణ ముద్ర అని, 3 ముఖాలు ఉండేది కాబట్టి త్రిముఖ ముద్ర అని కూడా అంటారు. శ్రీచక్రంలోని కేంద్ర బిందువు క్రమక్రమంగా వికసిస్తూ ప్రపంచం సృష్టిగా వ్యక్తమవుతున్నప్పుడు ఈ బిందువు ముందుగా ఒక యోని ముద్రలో సూచించిన ఆకారం పొందుతుంది. ఇక అటుపైన దాంట్లోంచే సమస్తము వ్యక్తమవుతుంది. సమస్తానికి ఉత్పత్తి స్థానం అవ్వడం వల్ల ఈ ముద్రను యోని ముద్ర అన్నారు. అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ ముద్రకు ప్రాధాన్యం ఉంది. యోని ముద్రా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. త్రికండేసి 3 భాగములుగా నుండి వాటికి అధికారిణి. దశముద్రలలో 10వది త్రికండముద్ర. దీనిని నవావరణలలో సర్వత్రా ఉపయోగిస్తారు. అమ్మవారి పంచదశాక్షరీ మంత్రం కాదికూటము, హాదికూటము, సాదికూటము అని 3 కూటములుగా ఉంటుంది. ఈ 3 కూటములనే 3 ఖండాలుగా కూడా చెప్పవచ్చును. ఈ 3 కూటాలనే వరుసగా వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటము అని కూడా అంటారు. ఈ 3 కూటముల విషయాల వివరణ త్రికూట అన్న 588వ నామంలో కూడా తెలుపబడింది. త్రిగుణ. అమ్మవారు విశ్వం మొత్తాన్ని 3 గుణాల సమిశ్రమంగా సృష్టించింది. అవి సత్వ, రజస్, తమో గుణాలు. వీటి నుండి ప్రకృతి వచ్చింది. విశ్వములోని జీవ వస్తు సామగ్రిని దేనిని తీసుకున్నా ఈ 3 గుణాల సమిశ్రమంగానే ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఈ 3 గుణాల సమన్వయ స్వరూపముగా చెప్పబడింది. 139వ నామమైన నిర్గుణ అమ్మవారు గుణములు లేనిది అని తెలియజేస్తే ఈ నామం అమ్మవారు గుణాల స్వరూపమని చెప్తుంది. ఇది విరుద్ధం కాదు. 139వ నామమైన నిర్గుణ అమ్మవారు నిర్గుణ బ్రహ్మము లక్షణాలు లేని స్థితిని సూచిస్తుంది.
ఈ నామము అమ్మవారి సగుణ బ్రహ్మణ లక్షణములతో స్థితిని సూచిస్తుంది. అంబా త్రిగుణములకు త్రిగుణ భూయిష్టమైన ఈ ప్రపంచానికి కూడా మూల కారణమైన తల్లి వంటిది అని ఈ నామానికి అర్థం. అంబిక అన్న 295వ నామం, అయ్యి అన్న 427వ నామం, మాత అన్న 457వ నామము వంటి అనేక నామాలు అమ్మవారు మాతృకా స్వరూపిణి అని స్పష్టం చేస్తాయి. అయితే సృష్టి నిర్మాణ సమయంలో అమ్మవారి నుండి వెలువడిన త్రిగుణాలకు అమ్మవారు తల్లి వంటిది అని ఈ నామం స్పష్టం చేస్తుంది. వాగ్దేవతలు అమ్మవారి వివిధ రూపాలను మరియు లక్షణాలను వివరిస్తూ భావోద్వేగాలతో నిండిపోయి అమ్మవారిని అంబా అని పిలిచినట్లుగా చెప్పవచ్చు. త్రికోణగా పరమేశ్వరి త్రికోణ రూపిణి. పరమేశ్వరుడు బిందు రూపుడు. బిందు వికాసనము వల్లే త్రికోణం ఏర్పడింది. సృష్టి ప్రారంభానికి ముందు అంతా శూన్యంగానే ఉండేది. పరమేశ్వరుడు బిందు రూపంలో అంతటా ఆవరించి ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు సృష్టి చెయ్యాలనే సంకల్పముతో తన నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు. అదే విమర్శ రూపం, మాయాశక్తి త్రికోణం. ఆ శక్తియే సత్వగుణ సంయోగముతో అవ్యక్తంగాను, రజోగుణ సంయోగముతో మహత్వముగాను, తమోగుణ సంయోగంతో అహంకారంగాను అవుతుంది. ఈ రకంగా త్రికోణములే పరమేశ్వరి స్వరూపము కాబట్టి అమ్మవారు త్రికోణగా అనబడుతుంది. త్రిమూర్తి త్రిగుణాదుల సమన్వయ స్వరూపిణిగాను, మూల ప్రకృతిగాను, ఉత్పత్తి స్థానాన్ని సూచించే యోని ముద్రగాను ఉన్న జగజ్జనని అని ఈ నామానికి అర్థం. అనగా ఎటువంటి పాపము లేదా మాలిన్యము లేనటువంటిది. అగము అంటే పాపము, అనగము అంటే పాపము లేకపోవుట. చెడ్డ పనులు, చెడు ఆలోచనలు ఉన్నవారికి పాపం ఉంటుంది. పరమ పవిత్రమైన ఆలోచనలు కలిగి మంగళకరమైన మహత్కార్యాలు చేసేవారిని పాపం ఎలా స్పృశిస్తుంది? అమ్మవారి సాన్నిధ్యంలో పాపం ఉండటానికి భయపడుతుంది. అమ్మవారున్న చోట పాపం ప్రవేశించదు, స్పృశించదు. కాబట్టి అమ్మవారు అనగా అద్భుత చారిత్ర. బండాసుర, మహిషాసురాది రాక్షసుల సంహారంతో త్రిమూర్తులకు కూడా సాధ్యం కాని అసాధ్యమైన కార్యములను సుసాధ్యం చేసి అద్భుతమైన అపూర్వమైన పేరు ప్రతిష్టలతో వన్నెకెక్కింది అమ్మవారు. కాబట్టి అమ్మవారు అద్భుత చరిత్ర. అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్టరక్షణాది కృత్యాల చేత, పుణ్యవంతమైన పాతివ్రత్య ప్రవర్తనల చేత అద్భుతమైన చరిత్ర కలిగినదైనది. వాంఛితార్థ ప్రదాయిని, కోరిన కోరికలు ఇచ్చినది. వాంఛితార్థ ప్రదాయిని అనే నామాన్ని వాంఛిత, అర్థ, ప్రదాయిని అని విడదీస్తే ప్రయోజనములైన కోరికలను తీర్చున్నది అని ఈ నామానికి అర్థం వస్తుంది. అమ్మవారు మన యొక్క ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే తీరుస్తుంది అని ఈ నామానికి అర్థం. అర్థవంతమైన కోరికలు తీర్చున్నది లేదా కోరికల ప్రయోజనములను బట్టి తీర్చున్నది అని ఈ నామానికి అర్థం. యోని ముద్రా త్రికండేశీ త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీత రూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంత దీపికా. అభ్యాసాతిశయజ్ఞాత, మన అభ్యాసమును మించి అన్ని విషయములు తెలిసినది. అభ్యాసం అంటే దృష్టిని కేంద్రీకరించడం లేదా సాధన చేయడం. అతిశయం అంటే సర్వోత్కృష్టమైనది, ఉన్నతమైనది, సమృద్ధిగా ఉండటం. జ్ఞాత అంటే తెలుసుకోవడం లేదా అర్థం చేసుకోవడం. ఈ నామం అమ్మవారి అత్యున్నత లక్షణాలను తెలుసుకోవడానికి, మన పూర్తి దృష్టిని కేంద్రీకరించడానికి నిరంతరం సాధన చెయ్యాలని చెబుతుంది.
వాగ్దేవతలు ధ్యానం అని పిలువబడే మానసిక ఆరాధన యొక్క ప్రాముఖ్యతను సూక్ష్మంగా తెలియజేస్తున్నారు. అమ్మవారి సాధన ద్వారా ఎంత తెలుసుకుంటామో అంతకు మించినది అమ్మవారు. మన అభ్యాసం అధికమైన కొలది అధికముగా అర్థమగునది అని ఈ నామానికి మరో అర్థం చెప్పవచ్చును. మనం అమ్మవారిని అనేక రకాల కోరికలు కోరుకుంటాము. వాటి వలన ఈ సమయానికి ప్రయోజనం మనకి కనిపించవచ్చు. కానీ అమ్మవారికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అన్నీ తెలుసు. కోరిన కోరిక మన భవిష్యత్తుకు కూడా మంచిది అయినప్పుడు మాత్రమే అమ్మవారు అనుగ్రహంతో కోరిక తీరుతుంది. మనం అడిగే వాటిలో అడగకూడనివి కూడా తెలిసినది అమ్మవారు అని ఈ నామానికి మరో అర్థం. షడద్వాతీత రూపిణి, 6 మార్గములకు అతీతమైన రూపం కలిగినది. షట్ అంటే 6, అద్వ అంటే మార్గములకు, అతీత అంటే అతీతమైన, రూపిణి అంటే రూపము కలది. షడ్వాలు అనగా షట్చక్రాలు అని అర్థం వస్తుంది. అంటే కుండలిని మార్గములోని మూలాధార, స్వాధిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు. అమ్మవారు ఈ షట్చక్రాలకు అతీతంగా ఉండే రూపము కలది అని అర్థం వస్తుంది. షట్ అంటే 6 కాబట్టి పంచేంద్రియాలు మరియు మనసు కలిసి 6 అవుతాయి. ఈ పంచేంద్రియాలు, మనస్సు మనల్ని తప్పుడు మార్గం పట్టించేవి. అమ్మవారిని ఆశ్రయిస్తే ఇంద్రియాలు మనసు యొక్క మాయలో పడకుండా అమ్మవారు మనలను రక్షిస్తుంది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. షట్చక్రోపరి సంస్థిత అన్న 108వ నామం, ఈ నామం దాదాపు ఒకే అర్థాన్ని సూచిస్తాయని చెప్పుకోవచ్చును. షడద్వములు అంటే 1 పదాద్వము అనగా పదములకు సంబంధించినది లేదా ఒక శ్లోకము లేదా ఒక పంక్తి. 2 భువనాద్వము అనగా లోకములకు సంబంధించినది. 3 వర్ణాద్వము అనగా అక్షరములకు సంబంధించినది. 4 తత్వాద్వము అనగా తత్వములకు సంబంధించినది. 5 కళాద్వము అనగా కళలకు సంబంధించినది. 6 మంత్రాద్వము అనగా మంత్రములకు సంబంధించినది. అమ్మవారి రూపం ఈ 6 అద్వాలకు అతీతంగా ఉంటుంది. వీటిలో భువనాద్వము, తత్వాద్వము, కళాద్వము ఈ 3 ప్రకాశం క్రిందకు వస్తాయి. ఇవి శివ సంబంధమైనవి. మిగిలిన పదాద్వ, వర్ణాద్వ, మంత్రాద్వాలు ఇవి 3 విమర్శనం కిందకు వస్తాయి. ఇవి శక్తి సంబంధమైనవి. ఈ నామం ఆమె వీటన్నిటికీ అతీతంగా ఉందని మరియు ఆమెను పొందాలంటే ఈ 6 పద్ధతులను ఉపయోగించి శ్రీచక్రం గురించి ధ్యానం చెయ్యాలి అని చెబుతుంది. ఈ నామం నుండి శివశక్తి కలయిక యొక్క కథనం ప్రారంభమై ఇది 999వ నామముతో ముగుస్తుంది. అవ్యాజ కరుణామూర్తి, ప్రతిఫలాపేక్ష లేని కరుణ కలిగినది. ఈ నామం అపారమైన కరుణను కలిగిన అమ్మవారిని సూచించే నామం. దీని అర్థం ఎవరికీ హాని చెయ్యకుండా అందరి పట్ల ప్రేమ మరియు కరుణతో ఉండు మాతృస్వరూపిణి అమ్మవారు అని అర్థం. అవ్యాజ అంటే నటించదు అని అర్థం. అమ్మవారి కరుణలో నటన ఉండదు. ఈ నామం ఆడంబరాన్ని సూక్ష్మంగా ఖండిస్తుంది. అజ్ఞాన ధ్వాంత దీపిక, అజ్ఞానమన అంధకారమునకు దీపం వంటిది. అజ్ఞానమనే చీకటి ఎంత చిక్కగా ఉంటే అంత చిన్న దీపం చాలు దానిని పోగొట్టడానికి. అందుకే అమ్మవారిని దీపంతో పోల్చి చెప్పకుండా దీపిక అంటే చిన్న దీపంతో పోల్చి చెప్పారు. కలియుగంలో దైవనామస్మరణ, కీర్తనం చేసినా చాలు మోక్షం వస్తుంది. అంటే దుర్లక్షణం ఎంత ఎక్కువగా ఉంటే సల్లక్షణం అంత చిన్నది ఉన్నా చాలు రాణించడానికి అని అర్థం. ఏది వస్తే మళ్ళీ తిరిగి అజ్ఞానంలో పడమో అదే జ్ఞానము. అజ్ఞానాంధకారములను
పటాపంచులు చేయగల జ్ఞానజ్యోతి అని ఈ నామానికి అర్థం. అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీతరూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంత దీపికా ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలజ శ్రీమత్త్రిపురసుందరీ. ఆబాల గోప విదిత. ఆబాల గోపాలం అంటే అందరి చేత తెలియబడునది. సృష్టిలోని ప్రతి ప్రాణి పుట్టుటకు తల్లి ఉంటుంది. అసలు సృష్టి పుట్టుటకు కారణమైన తల్లి అమ్మవారు. తల్లిని స్మరించకుండా ఎవ్వరూ ఉండరు. కాబట్టి అమ్మవారు ఆబాల గోప విదిత. గో అంటే ఇంద్రియాలు, పా అంటే రక్షించేవారు. కాబట్టి గోప అంటే ఇంద్రియాధిపతులు అంటే దేవతలు అని కూడా అర్థం వస్తుంది. భూమి మీద ఉండే పసిపిల్లల దగ్గర నుండి పైలోకాలలో ఉండే దేవతల దాకా అందరి చేత కూడా తెలియబడేది అని ఇంకో అర్థం. బాలురు అంటే సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులనే అర్థం చెప్పుకుంటే బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మవేత్తలు, స్వచ్ఛమైన పిల్లల మనసు కలవారు అయిన సనకాది కుమారుల చేతను గో అంటే గోళాలకు, పా అంటే పతులైన గోళాధిపతుల చేతను కూడా తెలియబడేది అని ఇంకో అర్థం వస్తుంది. సర్వానుల్లంఘ్య శాసన. ఎవరునూ అతిక్రమించుటకు వీలులేని శాసనం కలిగినది. అమ్మవారి శాసనాలు సృష్టి ప్రమాణాలు. దేవేంద్రాదులు సైతం పాటించదగినవి. వీటిని వ్యతిరేకిస్తే అపజయం ఖాయం. అటువంటి శాసనాలను ఆలంబనగా చేసుకుని ధర్మం వచ్చింది. సౌందర్యలహరి 24వ శ్లోకంలో జగత్సూతే దాత హరిరవతి రుద్ర క్షపయతే అనే శ్లోకం ద్వారా ఆదిశంకరులు అమ్మవారి ఈ లక్షణాన్ని ఈ విధంగా వివరించారు. అమ్మవారి కనుబొమ్మల కదలిక వలనే త్రిమూర్తులు తమ యొక్క సృష్టి స్థితి లయలు అనే కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు. శ్రీచక్రరాజ నిలయ. శ్రీచక్రం నివాసముగా కలిగినది. వివిధమైన దేవీ దేవతలకు సంబంధించిన చక్రాలు లేదా యంత్రాలు ఉంటాయి. అయితే ఈ చక్రాలన్నింటిలోకి శ్రీచక్రం ఉత్తమోత్తమమైనది, మహిమాన్వితమైనది, శ్రేష్టమైనది. సృష్టి ప్రళయ వ్యూహాలు రెండింటినీ ఇముడ్చుకుని ఉండేది. అంటే ఇతర చక్ర విశేషాలు కూడా ఈ చక్రంలో ఉండడానికి అవకాశం ఉన్నదన్నమాట. ఈ నామములో రాజు అనే పదం కేవలం శ్రేష్టమనే అర్థాన్ని కాక చంద్రుడు అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. అప్పుడు రాజయోగం అంటే గొప్ప యోగం అనే అర్థమే కాకుండా చంద్రయోగం అనే అర్థం వస్తుంది. చంద్రుడు అంటే మనస్సు అని సంకేతార్థాన్ని గ్రహిస్తే చంద్రయోగం అంటే మనస్సును ఆత్మ లేదా పరమాత్మతో యోగించినది అని అర్థం వస్తుంది. అలాగే శ్రీ అంటే మంగళకరమైన మార్గములో చక్ర అనగా తిరుగాడు, రాజు అనగా మనస్సును, నిలయ అంటే నిలయంగా గలది అనే ఇంకో అర్థం వస్తుంది. అంటే మంగళకరంగా ఉండే మనస్సే సర్వమంగళ అయిన అమ్మవారి నిలయం అనే అర్థాన్ని సూచిస్తుంది. శ్రీమత్ త్రిపుర సుందరి. త్రిపురాసురులని ముగ్గురు రాక్షసులను అనగా తారకాక్ష, విద్యున్మాలి, కమలాక్ష అనే రాక్షసులను సంహరించిన పరమశివుని భార్య అయిన త్రిపుర సుందరి. శివుడిని త్రిపుర అని కూడా పిలుస్తారు. త్రి అంటే 3 మరియు పుర అంటే కోట అని అర్థం. 3 కోటలు అంటే శివుని 3 ప్రత్యేకమైన చర్యలను సూచించేవి. అవి సృష్టి, స్థితి మరియు లయం. వీటిని బ్రహ్మ, విష్ణు మరియు రుద్రులు పర్యవేక్షిస్తారు. ఈ చర్యలన్నింటికీ శివుడు నియంత్రికుడు కాబట్టి అతన్ని త్రిపుర సుందర అని పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు మరియు రుద్రుడు
శివుని శరీరములోని భాగాలని చెబుతారు. అట్టి శివుని భార్య త్రిపుర సుందరి. ఇది 787వ నామం త్రిపురేశిలో వివరింపబడింది. ఎల్లవేళలా మంగళకరంగాను శుభప్రదంగాను వైభవోపేతంగాను ఉండే లక్షణాలన్నీ శ్రీమత్ విశేషణం సూచిస్తుంది. త్రివిధములుగా ఉండే త్రిగుణ, త్రిలోక, త్రిస్థాయి, త్రికాల, త్రిశరీర, త్రినాడి, త్రికూట, త్రివర్గ, త్రివేదాది వర్గాలకు సంబంధించిన విషయాల సమన్వయాన్ని త్రిపుర విశేషణం సూచిస్తుంది. లోకాతీతమైన, ఆహ్లాదకరమైన, అనిర్వచనీయమైన, అపూర్వమైన రూప వైభవాన్ని సుందరీ పదం సూచిస్తుంది. ఈ శ్రీమత్ త్రిపుర సుందరీ పదాలలో శ్రీమత్ శబ్దము సత్యమును, త్రిపుర శబ్దము శివమును, సుందరీ శబ్దము సుందరమును కూడా సూత్రప్రాయంగా తెలియజేస్తాయి. కాబట్టి సత్య, శివ, సుందర లక్షణాలతో ఉండే అమ్మవారిగా ఈ నామాన్ని దర్శించి ఉపాసించవచ్చు. ఆబాలగోప విదితా సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలజా శ్రీమత్త్రిపుర సుందరీ శ్రీ శివాశివశక్తైక రూపిణీ లలితాంబికా ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. శ్రీశివ, శ్రీ అన్న, శ్రీమత్ అన్న ఆ సర్వాంతర్యామిని ఆశ్రయించి ఉన్నా అని అర్థం. 53వ నామంలో అమ్మవారు శివ అని పిలువబడ్డారు. ఈ నామములో శ్రీశివ అని వాగ్దేవతలు చెప్పడానికి కారణం సర్వాంతర్యామితో కలిసి ఉన్న సర్వాంతర్యామిని అని అర్థం. ఈ స్తోత్ర ప్రారంభములోని నామం శ్రీమాత, స్తోత్రం చివరిలో వచ్చు నామం శ్రీశివ. అంటే మొదటి నామం మాతకు సంబంధించినదైతే చివరి నామం శివకు సంబంధించినదిగా ఉంది. అంటే జగత్తుకు మాతాపితరులైన వారి మధ్య ఈ స్తోత్రం ఇమడ్చబడిందన్నమాట. ఓం అనే శివుడిని ఆశ్రయించుకుని ఉన్న శ్రీం అనే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి నామమే శ్రీశివ. శివశక్త్యైక రూపిణి, శివశక్తులు ఏకమైన రూపం కలిగినది. శ్రీమాతా నామం తల్లిని సూచించేది. శ్రీశివ నామం తండ్రిని సూచించే శివుడికి సంబంధించినది. అయితే ఈ శివశక్త్యైక రూపిణి నామం ఆ తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉన్న రూపాన్ని సూచించే నామం అవుతుంది. శివశక్తుల సమైక్య రూపాన్ని సూచించే యంత్రమే శ్రీచక్రం. 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు కలిసి శివశక్త్యాత్మకంగా ఉండేదే శ్రీచక్రం. సౌందర్యలహరి మొదటి శ్లోకం శివశక్త్యాయుక్తోలో శంకర భగవత్పాదులు శక్తి లేకుంటే శివం చలనము లేనివాడు అవుతున్నాడు అన్నారు. అసలు శివం లేకుంటే శక్తికి ఏ ఆధారము ఉండదు. శివశక్తుల సామరస్యమే ఈ సృష్టి. లలితాంబిక. ఇంతవరకు చెప్పిన 999 నామాలను బిరుదు నామాలుగా కలిగిన జగజ్జనని యొక్క అసలు నామాన్ని వాగ్దేవతలు చివరి నామంలో లలితాంబిక అని వెల్లడించారు. లలితా పదానికి అర్థం లోకాతీతమైన తేజస్సు, లాలిత్యము, మాధుర్యము, గాంభీర్యము, విలాసము, శోభ, స్థైర్యము, ఔదార్యము. అమ్మవారికి ఈ 8 దివ్య గుణాలు ఉంటాయి. పంచభూతాత్మకమైన సృష్టి అంతా నామరూపాత్మకము కాబట్టి సృష్టికి మూలమైన జగన్మాతను కూడా ఒక నామంతోనూ ఒక రూపముతోనూ వ్యక్తపరచడానికి గాను ఒక నామాన్ని, అందుకు సమంజసమైన ఒక రూపాన్ని ఋషులు దర్శించి ధృవపరచారు. ఆ నామమే లలిత. ఆ రూపమే మనము పూజించే లలితాదేవి యొక్క దివ్యమంగళ విగ్రహం. ఈ లలితాదేవియే ప్రస్తుతం 1000వ నామముగా చెప్పబడుతున్న లలితాంబిక. అమ్మవారి ఆరాధన ఎప్పుడూ ఆడంబరాలకు దూరంగా రహస్యంగానే జరగాలి.
అమ్మవారి ఈ 1000 నామాల సహాయంతో ఆమెను దృశ్యమానం చేసుకోవాలి. లలితా సహస్రనామములోని ప్రతి నామములో బీజాలు దాగి ఉన్నాయని, అందువల్ల మొత్తం సహస్రనామం మంత్రస్థితిని పొందుతుందని చెబుతారు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని 1000 నామాలు ఈ లలితాంబికా నామముతో పూర్తవుతాయి. ఈ 1000 నామాలు 182.5 శ్లోకాల్లో ఇమిడి ఉన్నాయి. ఇక చిట్ట చివరికి 183వ శ్లోకంలోని 2వ సగభాగంలో ఉన్న ఏవం శ్రీ లలితాదేవ్య నామ్నాం సహస్రకం జగః, ఈ భాగం అర్థం ఏమిటంటే, ఇంతవరకు చెప్పినవి శ్రీ లలితాదేవి యొక్క 1000 నామాలు అగును అని అర్థం. శ్రీ శివా శివశక్తైకరూపిణీ లలితాంబికా ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. సర్వం శ్రీ లలితాదేవ్యార్పణమస్తు.